మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాస్. గ్రూప్ 4 ఆస్పైరెంట్స్ అందరికీ చాలా వార్మ్ వెల్కమ్. లెట్ us discuss another model paper. First question. There is no cash in hand. So article యూస్ చేయాలి. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది యూజువల్గా ఒక ఫ్రేజ్ లాగా వాడతాం మనం. అంటే చేతిలో ఉన్నటువంటి ఆ పర్టిక్యులర్ ఏదైనా అప్పటికప్పుడు త్వరగా అవైలబుల్ అయ్యే మనీ దట్ యూ కెన్ యూస్ ఫర్ మెనీ థింగ్స్, దాన్ని క్యాష్ ఇన్ హ్యాండ్ అంటాం. ఇన్ అనేది యూజువల్గా ప్రిపోజిషన్ కింద తీసుకోవచ్చు. సో క్యాష్ ఇన్ హ్యాండ్, బై ఛాన్స్, ఇట్లాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉంటాయి. వాటికి అసలు మనం ఎప్పుడు ఇన్ ఏ హ్యాండ్, ఇన్ యాన్ హ్యాండ్, ఇన్ ద హ్యాండ్ ఇట్లాంటివి ఎప్పుడు యూస్ చేయం. సో ఆర్టికల్ అనేది అసలు ఇక్కడ యూస్ చేయకూడదు. కాబట్టి ఆర్ ఆన్సర్ ఈజ్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. చెప్పాను కదా, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎ ఫ్రేజ్. ఇన్ తర్వాత నౌన్ ముందు ఆర్టికల్స్ కొన్ని వాటికి వస్తాయి, కానీ ఈ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది హోల్ ఫ్రేజ్ లాగా యూజువల్గా యూస్ చేస్తాము. సో ఇక్కడ అసలు ఆర్టికల్ని యూస్ చేయకూడదు. ఆర్టికల్ కనుక ఇన్ ఏ హ్యాండ్, ఇన్ ద హ్యాండ్ అనేది అసలు ఎప్పుడు వాడకూడదు. ఆర్టికల్ అనేది అసలు రాకూడదు వీటి మధ్యలో. సో అవర్ ఆన్సర్ ఈజ్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేయాల్సింది సెంటెన్స్ స్ట్రక్చర్ కదా. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్. లెట్ us see. I have a read book. హ్యావ్ అనేది నాట్ జస్ట్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్లోనే కాకుండా హ్యావ్ అనేది దో ఇట్ ఈస్ ఎ హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఫంక్షన్ కూడా చేస్తుంది. మెయిన్ వర్బ్ ఫంక్షన్ చేసినప్పుడు ఏంటది, హ్యావ్ అంటే పొజెస్ చేయటం. నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, సో పొజెస్ చేయటం చూపించేదాన్ని కూడా ఐ హ్యావ్ అంటాం. సో హ్యావ్ వరకు కరెక్ట్గానే ఉంది, కానీ దెర్ ఈజ్ నో V3 verb there. So our option 1 is also the wrong one. Now she has a broken chair. Has again ఫస్ట్ సెంటెన్స్లో లాగా పొజెషన్ చూపిస్తుంది. సో మీరు అనుకోవచ్చు బ్రోకెన్ కూడా V3నే కదా, వై ఈజ్ ఇట్ నాట్ ఎ వర్బ్ అని. సి హ్యాస్ తర్వాత యూజువల్గా పర్ఫెక్ట్ టెన్సెస్ రాసేటప్పుడు కొన్ని టైమ్ వర్డ్స్ ఉంటాయి మనకి, లైక్ టైమ్ వర్డ్స్ లైక్ ఆల్రెడీ, జస్ట్ ఇలాంటివి వస్తాయి, కానీ ఆర్టికల్ రాదు. సో ఆర్టికల్ వచ్చింది అంటే దట్ పర్టిక్యులర్ వర్డ్ ఈజ్ ఫంక్షనింగ్ లైక్ అన్ అడ్జెక్టివ్. ఆర్టికల్ తర్వాత నౌన్ రావాలి. సో నౌన్ ఏంటి ఇక్కడ, చైర్, కానీ ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఒక వర్డ్ ఉంది. సో ఎనీ వర్డ్ దట్ కమ్స్ బిఫోర్ ఎ నౌన్ విల్ ఆల్వేస్ బి అన్ అడ్జెక్టివ్. సో ఎలా ఉంది, చైర్ విరిగిపోయింది. సో బ్రోకెన్ చైర్ ఈజ్ టాకింగ్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ ద చైర్, యాక్షన్ గురించి కాదు. కాబట్టి అవర్ ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో ద రాంగ్ వన్. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555777 and 9032064822. Let us see the third one. Has he just finished his work? So question format ikkada, okay. Has or have prakaram it is fulfilling that present perfect sentence structure. నేను చెప్పాను కదా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్కి జస్ట్, ఆల్రెడీ లాంటి టైమ్ వర్డ్స్ వస్తాయని. సో జస్ట్ ఉంది, సబ్జెక్ట్ ఈజ్ హీ, క్వశ్చన్ ఫార్మాట్ కాబట్టి ఇట్ స్టార్టెడ్ విత్ ఎ హెల్పింగ్ వర్బ్.
then the subject kada. And finished, here is the V3 of finish. So his work seems to be the right answer కదా. సో ఫోర్త్ వన్ చూద్దాం, ఎందుకంటే ఇక్కడ కూడా హ్యాజ్ ఫినిష్డ్ ఉంది. సో మేబీ అది కూడా అవ్వచ్చు, కానీ చూడండి, షీ హ్యాజ్ అ ఫినిష్డ్ ప్రాజెక్ట్ ఇన్ హర్ హ్యాండ్. సో హ్యాజ్ అనేది మన సబ్జెక్టు హ్యావ్ ప్రకారం అక్కడ వరకు కరెక్టే. బట్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్? ప్రాజెక్ట్ అనేది నౌన్ కదా, ఒక ప్రాజెక్ట్. సో ఏ ఉంది అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ టాకింగ్ అబౌట్ ఎ నౌన్. ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్ ఉందంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ నౌన్ డెఫినెట్లీ. సో ఏ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్. ఎలా ఉంది ఆ ప్రాజెక్ట్? ఫినిష్డ్. ఇట్ ఈస్ ఇన్ V3 ఫామ్, బట్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద ప్రాజెక్ట్. అయిపోయింది, కంప్లీట్ అయిపోయినటువంటి ఒక ప్రాజెక్ట్. హ్యాజ్ ఈస్ టాకింగ్ అబౌట్ పొజెషన్. ఆల్ ది అదర్ వర్బ్స్ ఆఫ్ హ్యావ్ అండ్ హ్యాజ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్ అవి పొజెషన్ గురించి, మన దగ్గర ఉన్న వాటి గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఈ 1, 2 and 4 ఆర్ ది రాంగ్ ఆప్షన్స్. అవర్ రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 3 బికాస్ ఇట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ది సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రెజెంట్ పర్ఫెక్ట్. టైమ్ వర్డ్ కూడా ఉంది జస్ట్ ఆల్రెడీ. సో థర్డ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. లెట్ us see the next question. Hari said to himself, what is this? సో వాట్ ఈస్ ది రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చాలి. వాట్ ఈస్ దిస్ WH క్వశ్చన్. సో వాటి గుర్తుంచుకోవాలి, WH క్వశ్చన్ ఆల్రెడీ ఎప్పుడు ఉన్న కొటేషన్కి అవుట్ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్తో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆల్వేస్ యూజ్ ద సేమ్ WH వర్డ్. సో వాట్ ఈస్ ద WH వర్డ్ దేర్? వాట్. అది కంపల్సరీ యూజ్ చేయాలి. చెప్పాను కదా, రిపోర్టెడ్ స్పీచ్లో కొటేషన్స్ లోపల ఉన్నటువంటి సెంటెన్స్ని కానీ వర్డ్స్ని కానీ కొటేషన్ అవతల బయట ఉన్నటువంటి సెంటెన్సెస్తో మనం కలపాల్సి వచ్చినప్పుడు కొటేషన్స్ని తీసేసి కంజంక్షన్ యూజ్ చేస్తాం. కానీ క్వశ్చన్ ఫార్మాట్లో మనకు కనుక సెంటెన్స్ ఇచ్చినప్పుడు కంజంక్షన్ యూజ్ చేసిన దట్ ఇట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా వి యూజ్ ఓన్లీ ద సేమ్ క్వశ్చన్ వర్డ్. సో లెట్ us see. హరి సెడ్ దట్. చెప్పాను కదా క్వశ్చన్ వర్డ్సే కంపల్సరీ యూజ్ చేయాలి. సో దట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ క్వశ్చన్ వర్డ్ లేదు. మన క్వశ్చన్ వర్డ్ ఏంటి, మనం సెలెక్ట్ చేసేస్తాం ఆల్రెడీ వాట్ అని. ఇక్కడ వాట్ ఎక్కడన్నా ఉందా? దెర్ ఈజ్ నో వాట్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. హరి టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ వాజ్ వాట్. నో, వాట్తోనే మనం సెంటెన్స్ని కంబైన్ చేయాలి అవుట్ సైడ్ ది కొటేషన్ మార్క్స్ ఉన్న వాటితో. సో హరి టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ వాజ్ వాట్. రాంగ్. హరి టోల్డ్ టు హిమ్సెల్ఫ్ దట్ వాజ్ వాట్. టోల్డ్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, సెడ్ టు అనేది రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ స్పీచ్లో అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం రాసేటప్పుడు టోల్డ్ అవుతుంది. టోల్డ్ అంటేనే వేరే వాళ్ళతో చెప్పటం కదా. సో టోల్డ్ టు అనేది రాయొద్దు ఎప్పుడు. సో ఇక్కడ టోల్డ్ టు ఉంది. ఒకవేళ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినా మీకు టోల్డ్ టు అని వస్తే మటుకు అది రాంగ్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ వన్. మిగిలిపోయింది బట్ కాబట్టి కరెక్టా కాదు. సెంటెన్స్ ఫార్మాట్ కూడా కరెక్టే. హరి ఆస్క్డ్ హిమ్సెల్ఫ్, అక్కడ వరకు బాగానే ఉంది. క్వశ్చన్ కదా, సెడ్ కాదు టోల్డ్ కాదు. ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు, తనకు తను అడిగాడు ఏంటి, వాట్ వాజ్ వాట్ దట్ వాజ్. సో వాట్ ఈజ్ దిస్. రాంగ్ ఆప్షన్స్ ఇవి కదా. మనకు ఫోర్త్ది మిగిలిపోయింది కాబట్టి రైట్ అనుకుంటున్నారు, కానీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ వర్డ్స్ యూస్ చేయాలి. వర్బ్స్ లైక్ ఆస్క్డ్, ఇంక్వైర్డ్, క్వశ్చన్ ఇలాంటివి కూడా యూస్ చేయొచ్చు. సో హరి ఆస్క్డ్, ఎవరిని అడిగాడు, తనకు తను ఇక్కడ అడిగాడు కాబట్టి హీ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్ వరకు కరెక్ట్. మరి వాట్ దట్ వాజ్ ఎలా రాసాం, వాట్ వాజ్ దిస్ రాయాలి కదా. కానీ వాట్ వాజ్ దట్ ఎందుకు రాయకూడదంటే అసర్టివ్ సెంటెన్స్లో ఎప్పుడు సబ్జెక్ట్ తర్వాత లేకపోతే మనం యాడ్ చేసేటటువంటి వర్డ్ తర్వాత వర్బ్ రావాలి, మధ్యలో రాకూడదు. ఓకే, వర్బ్ ఎప్పుడు చివరకు వస్తుంది. సో అవర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. As he was late, he missed the bus. This sentence has an infinite clause, an adverbial clause of reason, an adverbial clause of time, and a defining relative clause. As అనేది identify it as a conjunction. ఏ కంజంక్షన్ చెప్పాను, దెర్ ఆర్ మనకి 3 types of conjunctions ఉన్నాయి. కోఆర్డినేటింగ్, సబార్డినేటింగ్ అండ్ కోరిలేటివ్ అని. కోరిలేటివ్ని కూడా యూజువల్గా చాలామంది సబార్డినేటింగ్ కంజంక్షన్స్లోనే చదువుతారు. సో యాజ్ అనేది
subordinate conjunction belongs to a white bus అని చెప్పా కదా. సో as he was late, so was missed. There are two verbs in both clauses, so definitely one is subordinate clause, subordinate conjunction తో స్టార్ట్ చేసేది subordinate clause. He missed the bus అనేది మెయిన్ క్లాజ్, అక్కడ వరకు ఓకే. Now identify whether the given one is infinite or adverbial clause of reason, clause of time or defining relative clause. Let's go from the bottom. Okay, a defining relative clause will always, ఇందాక ఏం చెప్పాను, relative clause will always talk about a noun కదా. కానీ ఇక్కడ ఏం చెప్తుంది, ఎందుకు లేట్ అయ్యాడట, బస్సు మిస్ అయింది కాబట్టి, బస్ మిస్ చేసుకున్నాడు కాబట్టి లేట్ అయింది కదా. హీ వాజ్ లేట్, హీ మిస్డ్ ద బస్. ఎందుకు లేట్గా వచ్చాడు, బస్ మిస్ అయింది. సో ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీబడి కదా, బస్ గురించి మాట్లాడట్లేదు, హీ గురించి మాట్లాడట్లేదు, ఎందుకు లేట్ వచ్చాడు అనే విషయం గురించి మాట్లాడు. సో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ కానీ ఎనీ రిలేటివ్ క్లాజ్ యూజువల్లీ టాక్స్ అబౌట్ నౌన్, బట్ ఇక్కడ నౌన్ గురించి కాదు, ఒక పని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. లెట్ us go this. An adverbial clause of time. Time అంటే adverbial clause will always, చెప్పా కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో adverb ఎప్పుడు టాక్స్ అబౌట్ ద వర్బ్ కదా. వర్బ్ అంటే జరిగేటటువంటి యాక్షన్ గురించి. సో వాట్ ఈస్ దట్ యాక్షన్, మిస్సింగ్ ద బస్ కదా. బికాజ్ హీ మిస్డ్ ద బస్ హీ వాజ్ లేట్. సో రీజన్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ టైమ్. ఈజ్ ఇట్ టాకింగ్ అబౌట్ టైమ్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రీజన్. బట్ టైం కాదు కదా, టైం వచ్చినప్పుడు వెన్, అంటిల్ ఇలాంటివి వస్తాయి. కానీ అక్కడ యాజ్ వచ్చిందంటే యూజువల్గా రీజనే చూపిస్తుంది, మీనింగ్ కూడా యాజ్ అనేది రీజన్కే సంబంధించింది. సో అడ్వర్బియల్ క్లాజ్ అన్నా కూడా అడ్వర్బ్ లాగానే ఫంక్షన్ చేస్తుంది కాబట్టి యాజ్ హీ వాజ్ లేట్ హీ మిస్డ్ ద బస్. సో adverbial clause of time also is the wrong answer. Our right answer is actually the second one, ఎందుకంటే as అనేది ఎప్పుడు రీజన్ చూపిస్తుంది, and this entire clause is talking about the missing thing, not the bus or he. It is talking about the action, so it is definitely the adverbial clause of reason. So మిగిలిపోయింది ఇది. So let me explain this also, though it is also the wrong one. ఇన్ఫినిటివ్స్ ఉంటాయి ఇంగ్లీష్ వర్బ్స్లో. యూజువల్గా దాని ముందు ఎప్పుడు టు వస్తాయి, టు తర్వాత ఒక బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటే రూట్ వర్డ్ వస్తుంది, లైక్ టు వాక్, టు రన్, ఇలాంటి పదాలు వస్తాయి. ఇలాంటి పదాలు ఏమన్నా కనుక మనకి క్లాజెస్లో ఉంటే అది ఇన్ఫినిట్ క్లాజ్ అవుతుంది. సో ఎక్కడ అవి లేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ద రాంగ్ ఆన్సర్. రీజన్ చూపిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ది అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఓకే, లెట్ us go to the next one. Choose the correct noun phrase with the right order of adjectives. Yeah. Adjectives will always describe about a noun. So immediately identify the noun in the given options. What is the noun? A red of birds pair, birds of red pair, a red of pair birds, a pair of red birds. Okay, so everything has birds. Birds అనేది నౌన్ కాబట్టి నౌన్ గురించి వేరే వర్డ్స్ అన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి అడ్జెక్టివ్స్. సో యూ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ రాసేటప్పుడు నౌన్ ఫ్రేజ్, ఇది నౌన్ ఫ్రేజ్ కదా. ఎప్పుడు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ఎస్పెషల్లీ నౌన్ ఫ్రేజ్లో ఎప్పుడు ద లాస్ట్ వర్డ్ హెడ్ వర్డ్ అంటాం దాన్ని, అది ఎప్పుడు నౌనే అవుతుంది కదా. మనం ఆల్రెడీ ఒక నౌన్ని ఐడెంటిఫై చేసేసాం. వాట్ ఈస్ దట్ నౌన్? బర్డ్స్. బర్డ్స్ తర్వాత ఏమి ఉండకూడదు. బర్డ్స్ నౌన్ ముందే ఎప్పుడు, యాడ్జెక్టివ్ ఎప్పుడు నౌన్ ముందే వస్తుంది. సో నౌన్ తర్వాత ఏమీ ఉండకూడదు. సో బర్డ్స్ అనేది హెడ్ వర్డ్, దీని తర్వాత ఏమీ ఉండకూడదు, దీని ముందే అన్నీ ఉండాలి. సో లెట్ us see. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చివరి వర్డ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసేద్దాం. పెయిర్, పేర్, బర్డ్స్, బర్డ్స్. సో ఏం చెప్పాను, పెయిర్ అనేది అసలు నౌన్ కాదు కదా. సో లెట్ us see. బర్డ్స్ అనేది కంపల్సరీ, నౌన్ అనేది ఎప్పుడు హెడ్ వర్డ్గా ఉండాలి. అదర్ యాడ్జెక్టివ్ షుడ్ ఆల్వేస్ కమ్ బిఫోర్ ద నౌన్ కాబట్టి మన ఈ రెండు ఆప్షన్స్ రాంగ్. సో 1 and 2 ఆర్ గాన్. సో మిగిలిపోయింది ఓన్లీ మనకి 3rd and 4th ఆప్షన్. సో ఏం చెప్పాను, ఒక ఆర్డర్ ఉంటుంది యాడ్జెక్టివ్స్కి ఎప్పుడు.
determiner, quantity, quality, size, shape, color, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. తర్వాత ఆరిజిన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాపర్ అడ్జెక్టివ్స్ వాడతాం. ఆరిజిన్ అంటే మెటీరియల్, దెన్ కమ్స్ ద నౌన్ అన్న నేను చెప్పాను కదా. సో లెట్ us see. డిటర్మినర్ ఈజ్ ఏ, ఏని ప్రొనౌన్సియేషన్లో అనాలి, ఏ అనకూడదు. సో క్వాంటిటీ కదా, రెడ్ క్వాంటిటీనా కలరా? కలర్ కదా. క్వాంటిటీ ఏంటి? పెయిర్. పెయిర్ అంటే రెండు, టూ, కపుల్. సో ఎ పెయిర్ ఆఫ్ ప్రపోజిషన్. కలర్, సో ఎ పెయిర్ ఆఫ్ రెడ్ బర్డ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఈ క్వాంటిఫైయర్ని చూడంగానే మీకు ఐడియా వచ్చేయాలి. ఇక్కడ రెడ్ ఇచ్చాడు, కలర్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. ఫోర్త్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. I had dash arrived at the station when the bus came in. Yeah, these are also conjunctions. Let us see how we apply all these four there. Choose the word to complete the sentence meaningfully. I had hardly arrived at the station when the bus came in. I had enough arrived at the station when the bus came in. No, enough. No. I had after arrived. We never use that, though after is a time word. We never use it between two verbs కదా. చూడండి, had ఒక verb, arrived ఒక verb, after, enough ఇట్లాంటివన్నీ adverbs. We never use them in between, just already ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ had, I had కూడా యూజ్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఆప్షన్లో ఈ 3 ఆప్షన్స్ రాంగ్. ఓన్లీ హార్డ్లీ. హార్డ్లీ అంటే వచ్చినప్పటికీ, జస్ట్ ఇప్పుడే అంటాం కదా. 2 యాక్షన్స్ కంప్లీటెడ్ అండ్ హ్యాపెనింగ్ ఇమీడియట్లీ, ఒకదాని తర్వాత ఒకటి వెంటనే, ఎక్కువగా టైం గ్యాప్ కూడా లేకుండా చెప్పేటప్పుడు మనం హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, నో సూనర్ దాన్ ఇలాంటి కోరిలేటివ్ కంజంక్షన్స్ని యూస్ చేస్తాము. సో వెన్ ఇక్కడ వచ్చింది కాబట్టి అవర్ రైట్ ఆన్సర్ ఈజ్ హార్డ్లీ. ఓకే, నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎ హెల్పింగ్ వర్బ్. అన్నిటికీ హెల్పింగ్ వర్బ్ ఉంది. నా దట్ ఈస్ ద ట్రికీ క్వశ్చన్ బికాజ్ రూల్ అవుట్ చేయడానికి ఏదీ లేదు. సో యూ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీ సెంటెన్స్. సో డస్ హీ డూ దిస్ రెగ్యులర్లీ, డస్ హీ డిడ్ దిస్ రెగ్యులర్లీ, డస్ హీ డస్ దిస్ రెగ్యులర్లీ, వాజ్ హీ డిడ్ దిస్ రెగ్యులర్లీ. ఇక్కడ వర్బ్స్ గురించి బాగా తెలియాలి. సో దెర్ ఈజ్ ఏ వర్డ్ verb phrases. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, అలాగే వర్బ్ ఫ్రేజ్ ఉంది, వర్బ్ యొక్క గ్రూప్ ఉంటుంది. లైక్ వాజ్ టాకింగ్ ఆర్ హ్యాడ్ బ్రోకెన్, ఇట్లాంటివి వర్బ్ ఫ్రేజెస్. ఒక్కోసారి వర్బ్ ఫ్రేజ్ ఎప్పుడు ఒక వర్డే అవ్వచ్చు, 2 వర్బ్ ఫ్రేజ్ అనగా యూజువల్గా ఫ్రేజ్ అనగానే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనుకుంటాం కదా. కానీ వర్బ్ ఫ్రేజ్ ఏంటంటే ఈవెన్ 1 సింగిల్ వర్డ్ ఈజ్ ఆల్సో ఏ వర్బ్ ఫ్రేజ్. ఓకే, సో లెట్స్ డిస్కస్ ఓన్లీ అబౌట్ 2 or 3 హియర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనకన్నీ 2 వర్బ్స్ కనిపిస్తున్నాయి. డస్, డూ, డస్, డిడ్, డస్, వాజ్, డిడ్. సో లెట్స్ టేక్ ఓన్లీ 2 వర్బ్ ఫ్రేజెస్. ఓకే, సో దిస్ ఈజ్ 1, this is 1, this is 2, right? This is also 1, this is 2. 2 word verb groups or 2 word verb phrase. దీన్ని టెన్సెస్ మార్చాలి. సపోజ్ నేను ఈ సెంటెన్స్ని ఈజ్ బదులు వాజ్ బదులు ఈజ్ రాస్తా. ఓకే, దీన్ని టెన్స్ మార్చాలనుకోండి, ఏది మారుస్తారు? ఎక్కడ చేంజ్ చేస్తాము? ఈజ్ని వాజ్గా మారుస్తాం కదా. హ్యాజ్ టెన్స్ చేంజ్ చేయాలనుకోండి, హ్యాజ్ బదులు హ్యాడ్ రాస్తాం. మనకి ఎప్పుడు వర్బ్ ఫ్రేజెస్లో ఒక వర్డ్ ఉన్నా, 2 words ఉన్నా, 3 words ఉన్నా, ఎప్పుడు ఫస్ట్ వర్డ్ ఇన్ దట్ వర్బ్ ఫ్రేజ్లోనే మనం టెన్స్ చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎన్ని వర్డ్స్ ఉన్నా, ఎన్ని వర్బ్స్ ఉన్నా కూడా వాటిని అలానే రాయాలి, వాటిని మార్చడానికి వీల్లేదు. హీ ఈజ్ టాకింగ్, హీ వాజ్ టాకింగ్, హీ హ్యాస్ బ్రోకెన్ ఏ చైర్, హీ హ్యాడ్ బ్రోకెన్ ఏ చైర్, ఇట్లా రాస్తాం. కానీ ఈ వర్బ్స్లో సెకండ్ కానీ థర్డ్ కానీ వచ్చే ఏ వర్బ్స్లోనూ
మనం టెన్స్ చేంజ్ చేయం. సో లెట్ us అప్లై దిస్ రూల్ హియర్. 2 verbs ఉన్నాయి కదా, డస్ డిడ్. ఏం చెప్పాను, 2 verbs సెంటెన్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ వర్డే టెన్స్ చేంజ్ అవుతుంది, సెకండ్ చేంజ్ చేయడానికి వీలు లేదు. సో సెకండ్ ఈజ్ ద రాంగ్ వన్. డస్ హీ డస్, డెఫినెట్లీ రాంగ్, అప్లయింగ్ దిస్ రూల్. వజ్ హీ డిడ్, వజ్ వచ్చినప్పుడు డిడ్ ఎందుకు వస్తుంది, వస్తే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్న రావాలి కదా, దట్ ఈస్ రాంగ్. నౌ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 1. డస్ అనేది హెల్పింగ్ వర్బ్, డూ అనేది ఇక్కడ టాకింగ్ అబౌట్ ద యాక్షన్, అంటే పని చేశాడా లేదా అని క్వశ్చన్ అడుగుతున్నా. డస్ హీ డూ దిస్ రెగ్యులర్లీ? 2 verbs, only first verb will change, second verb will not change even if you change this into past tense. It's a simple present tense. Okay, first option is the right answer. Next one, choose a sentence with a defining relative clause. చెప్పాను కదా, రిలేటివ్ క్లాజ్ ఎప్పుడు ప్రీవియస్ సెంటెన్స్లో ఉన్నటువంటి లేకపోతే సెంటెన్స్లో ఇంత క్రితం చెప్పినటువంటి నౌన్ గురించే చెప్తుంది. సో వాట్ ఈస్ అ నౌన్ దేర్? ఫస్ట్ లెట్ us ఐడెంటిఫై. The boy who is there is my brother. Sunita who is my friend is with me. Being a friend, Sunita is with me. He is late because he missed the bus. First you have to understand, చెప్పగా relative clause talks about the noun in the sentence which is already mentioned. Already మెన్షన్ చేసేసి ఉంటుంది, ఆ నౌన్ గురించి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో 2 రకాలు ఉన్నాయి, డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ని యూజువల్గా మనం ఎప్పుడు 2 కామాస్ మధ్య పెడతాం. ఎందుకు? ఆ ఇన్ఫర్మేషన్ తీసేసినా మనకి మనకి ఆ సెంటెన్స్ యొక్క ఫుల్ మీనింగ్ వస్తుంది. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ గివ్స్ ఆల్వేస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆర్ ఎడిషనల్, అంటే అదనంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మనకు అది లేకపోయినా కూడా మనకు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మనకు అండర్స్టాండింగ్ మనకు అర్థమైపోతుంది. సో నాన్ డిఫైనింగ్ చూద్దాం. చెప్పాను కదా, నాన్ డిఫైనింగ్ ఎప్పుడు 2 కామాస్ మధ్య రాస్తాం. సో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. 2 కామాస్ మధ్య ఉన్న సెంటెన్స్ ఏంటి అక్కడ? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ద బాయ్ హూ ఈజ్ దేర్. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కనుక మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కదా. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ని ఎప్పుడు 2 కామాస్ మధ్య రాస్తారు. అది తీసేసిన సెంటెన్స్ యొక్క మీనింగ్ మారదు, దాన్ని కంప్లీట్గా డిలీట్ చేసిన. సో లెట్ us డిస్కస్ వెన్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ వచ్చినప్పుడు ఇంకా ఎలాబరేట్గా చెప్తాను, ఎందుకంటే ఇక్కడ మనం డిఫైనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో రూల్ అవుట్ చేసేసాం ఇది రాంగ్ అని. లెట్ us see the next one. Sunita who is my friend is with me. రిలేటివ్ క్లాజెస్ ఎప్పుడు హూ, విచ్, దట్ ఇలాంటి కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. హూ అనేది పీపుల్కి యూస్ చేస్తాం, మనం క్రితం మోడల్ పేపర్లో కూడా నేర్చుకున్నాం. ఇది హూ అనేది పీపుల్కి యూస్ చేస్తాం. సో లుక్స్ లైక్ దిస్ ఈజ్ ఎ రిలేటివ్ క్లాజ్. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు దట్. బీయింగ్ ఎ ఫ్రెండ్ సునీత ఈజ్ విత్ మీ ఈజ్ ఎ పార్టిసిపల్ సెంటెన్స్. Participles will explain. Participle sentence కాబట్టి it is definitely the wrong answer. He is late because ఏం చెప్పాను? 2 clausesని కంబైన్ చేసేది coordinating conjunction, but relative clause is always a subordinating conjunction. So this is also the wrong answer. Sunita who is my friend is with me అనేది defining relative clause. ఎందుకంటే who is my friend గనక essential information అది ఉంటేనే సునీత గురించి అర్థమవుతుంది. అర్థమైందా? అంటే మనకి సబ్జెక్ట్ గురించి ఇంత క్రితం అంత ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి డిఫైన్, దాన్ని ఐడెంటిఫై చేస్తాం. డిఫైనింగ్ అంటే ఐడెంటిఫైయింగ్, దానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ ఇస్తాం. కాబట్టి సునీత హూ ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ విత్ మీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లెట్ us see the next one. I am not a student. Choose a correct question. Question tag చెప్పాను కదా, క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు లేకపోతే ఎనీ అదర్ అసర్టివ్ సెంటెన్సెస్ ఎస్పెషల్లీ ఇచ్చినప్పుడు we always take the helping verb in the given sentence. ఇక్కడ helping verb ఏంటి? am కదా. సో యూజువల్గా అందరు చాలా బ్లైండ్గా దే విల్ గో ఫర్ am I, ఎందుకంటే నెగిటివ్ సెంటెన్స్ కదా. సో పాజిటివ్లో రాయాలి కాబట్టి am I రాస్తారు. బట్ ఎప్పుడు గుర్తుంచుకోండి, ఐతో కనుక క్వశ్చన్ ట్యాగ్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆర్ రాయాలి.
ఓకే, ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్ ఆంట్ ఐ అనేది కంపల్సరీ రాయాలి. సో అవర్ ఆప్షన్ ఈస్ దిస్ వన్. ఈ పర్టికులర్ సెంటెన్స్లో ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్కి ఐతో ఏ క్వశ్చన్ ట్యాగ్ వచ్చినా ఆంట్ ఐ అనే రాయాలి, ఆర్ఐ రాయకూడదు. పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ ఇక్కడ అప్లై అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ద గివెన్ వర్డ్. ప్రొనౌన్సియేషన్, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఒకలాగున్న స్పెల్లింగ్స్ వేరుగా ఉంటాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. దో వీ ప్రొనౌన్స్ దిస్ వర్డ్ buffalo, buffalo, buffalo and buffalo. This is the right option. As I told you, for spellings and everything you have to memorize. Synonyms, antonyms we can know them by root words. Spellings matuku it is something a candidate should prepare on their own. Okay, our right option is number 4. Let us see the next one. Choose the sentence in passive voice. So the moment you look into a passive sentence, మన ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి, దాంట్లో కంపల్సరీ బీ ఫామ్ వర్బ్ ఉండాలి. బీ ఫామ్ వర్బ్ తర్వాత కంపల్సరీ పాస్ట్ పార్టిసిపుల్ లేదా V3 ఉండాలి. సో లెట్ us see here. He was born in London. Was బీ ఫామ్ వర్బే, born V3 కదా. సో లుక్స్ లైక్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. బట్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా రూల్ అవుట్ చేసుకోవాలి కదా. He came here by car. బై ఇక్కడ ప్రిపోజిషన్ లాగా పనిచేస్తుంది, బట్ స్టిల్ కార్లో వచ్చాడు. కానీ కేమ్ అనేది V2కి అసలు ఛాన్సే ఉండదు పాసివ్ వాయిస్లో. సో సెకండ్ ఈజ్ ఆల్సో ద రాంగ్ వన్. లెట్ us see the next one. He got the job by means of his skills. Got V2, by means prepositional phrase, so wrong option. She was great by birth. Great is actually an adjective. మనకు వర్బ్ కావాలి, గ్రేట్ని గ్రేటెడ్ ఇట్లాంటి వాడడం కదా. గ్రేట్ అనేది adjective. సో was తర్వాత adjective ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్. దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. అవర్ రైట్ ఆన్సర్ ఈజ్ number 1. Let us see the next one. It's again comprehension passage. Comprehension passageలో చెప్తున్నాను కదా, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు మెయిన్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. కరేజ్ ఈజ్ నాట్ ఓన్లీ అంటే ఈ పర్టికులర్ ప్యాసేజ్ సమ్ కరేజ్ గురించి మాట్లాడుతుంది. సో అండర్లైన్ దట్. కరేజ్ అంటే ఇట్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్ టాకింగ్ అబౌట్ ది క్వాలిటీ కదా. ఈజ్ నాట్ ఓన్లీ ద బేసిస్ ఆఫ్ వర్చ్యూ, ఇట్స్ ఎక్స్ప్రెషన్. కరేజ్ అనేది మనలో మంచి లక్షణాలు, ఒక మంచి గుణాలకి ఒక బేసే కాదు, అది మనలో ఉన్నటువంటి గుణాలకి ఎక్స్ప్రెషన్ అంటే బయటికి చూపించే విధానం. ఫెయిత్, హోప్, చారిటీ అండ్ ఆల్ ద రెస్ట్ డోంట్ బికమ్ వర్చ్యూస్ అంటిల్ ఇట్ టేక్స్ కరేజ్ టు ఎక్సర్సైజ్ దెమ్. అంతే కదా. హోప్ కానీ, చారిటీ కానీ, ఫెయిత్ కానీ ఇవన్నీ మంచి గుణాలుగా మనకు కనిపించవు అన్లెస్ దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ అవుట్. అవి ఎక్స్ప్రెస్ చేయాలంటే మనలో చాలా ధైర్యం ఉండాలి. సో అది కరేజ్, సాహసం అని కూడా అనొచ్చు కరేజ్. దెర్ ఆర్ రఫ్లీ 2 types of courage. 2 types of courage అనగానే 2 courages అని ఎందుకన్నా, ఇట్స్ అన్ abstract noun కాబట్టి abstract noun can't be counted, can't be made into plural. Okay, the first an emotional state which urges a man to risk injury or death is physical courage. 2 రకాల కరేజ్ ఉంటుందని చెప్తున్నాడు కదా. ఫస్ట్ కరేజ్ ఏంటి, ఇట్ urges a man to risk injury or death, ఫిజికల్ కరేజ్. సైనికులు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి ఫిజికల్ కరేజ్ కూడా చాలా బాగా ఇది ఉంటుంది. అందుకనే వాళ్ళు దే లీవ్ దేర్ ఫ్యామిలీ, బోర్డర్స్కి వెళ్ళి కూడా దే ఫైట్, దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ కంట్రీ, రైట్, డిఫెండింగ్ అవర్ కంట్రీ. సో అది ఫిజికల్ కరేజ్. ఫైట్ చేయాలి ఎవరితో అన్నా కూడా ఫిజికల్ బాడీ, ఫిజికల్ కరేజ్ ఉండాలి. నెక్స్ట్ సి ద సెకండ్ మోర్ రీజనింగ్ యాటిట్యూడ్ విచ్ ఎనేబుల్స్ హిమ్ టు take coolly his career, happiness, his whole future, or his judgment of what he thinks either right or worthwhile is moral courage. So courage lo 2 types ఉన్నాయి. ఒకటి ఫిజికల్ కరేజ్, ఒకటి మోరల్ కరేజ్ అని చెప్తారు. మోరల్ కరేజ్ అంటే ఏంటి, ఏది జరిగినా లైఫ్లో దానికి ఒక రీజనింగ్, దీనివల్ల ఇది జరిగింది అని ఒక ప్రతిదానికి ఒక రీజనింగ్ చేసుకుంటూ తన యొక్క హ్యాపీనెస్ని కానీ కెరీర్ని కానీ వాటిని ఏమిటిని జడ్జ్ చేయకుండా, జడ్జ్మెంట్ వాటిని అన్నిటిని కూడా చాలా కూల్గా తీసుకుంటూ
మోరల్గా స్ట్రాంగ్గా ఉంటారు కొంతమంది. సో అది మోరల్ కరేజ్ అన్నాడు. లెట్ us see what is the next paragraph talking about. I have known many men who had marked physical courage but lacked moral courage. సో మన ఆర్టికల్ రాసినటువంటి ఆథర్కి సో మెనీ పీపుల్ బోత్ ఫిజికల్ కరేజ్ ఉన్న వాళ్ళని చూశాడు, మోరల్ కరేజ్ ఉన్న వాళ్ళని కూడా చూశాట. సమ్ ఆఫ్ దెమ్ వర్ ఇన్ హై ప్లేసెస్ బట్ దే ఫెయిల్ టు బి గ్రేట్ ఇన్ దెమ్సెల్వ్స్ బికాస్ దే లాక్డ్ మోరల్ కరేజ్. సి ఫిజికల్ కరేజ్ ఉన్న వాళ్ళు చాలామంది తెలుసట మన ఆథర్కి. కానీ ఏమంటున్నాడు, వాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు చాలా ఫెయిల్ అయ్యారు ఆ పోస్ట్ని కానీ ఆ పొజిషన్ కానీ కాపాడుకోవటానికి. ఎందుకు? దే ల్యాక్డ్ మోరల్ కరేజ్. అంటే ల్యాకింగ్ అంటే లేకపోవటం, వాళ్ళకి మోరల్ కరేజ్ లేదు కాబట్టి దే ఫెయిల్డ్ ఇన్ హై ప్లేసెస్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ హ్యావ్ సీన్ మెన్ హూ అన్డౌటెడ్లీ పొజెస్డ్ మోరల్ కరేజ్ బట్ వర్ వెరీ కాషియస్. సో ఏం చెప్తున్నాడు, వాళ్ళకి మోరల్ కరేజ్ కొంతమంది తెలుసట అతనికి, వాళ్ళకేంటి మోరల్ కరేజ్ బాగా ఉంది కానీ ఎలా ఉన్నారు వాళ్ళు, కాషియస్ అంటే చాలా జాగ్రత్త పరులు. అబౌట్ టేకింగ్ ఫిజికల్ రిస్క్స్ బట్ ఐ హ్యావ్ నెవర్ మెట్ ఎ మ్యాన్ విత్ మోరల్ కరేజ్ హూ కుడెంట్ వెన్ ఇట్ వాజ్ రియల్లీ నెససరీ ఫేస్ ఎ సిచ్యువేషన్ బోల్డ్లీ. ఏమంటున్నాడు, నాకు ఫిజికల్ కరేజ్ బాగా ఉన్న వాళ్ళు తెలుసు కానీ వాళ్ళకి మోరల్ కరేజ్ లేకపోవటం వల్ల వాళ్ళు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నా కూడా వాళ్ళు చాలా ఫెయిల్ అయ్యారు. సెకండ్ లైన్లో ఏం చెప్తున్నాడు, నాకు మోరల్ కరేజ్ ఉన్న వాళ్ళని నేను చూశాను, వాళ్ళు ఏదైనా ఫిజికల్గా రిస్క్ ఏదైనా తీసుకోవాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే దూకేయకుండా ప్రతిదానికి ఒక ఆలోచన లేకుండా అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాడు. కానీ లాస్ట్ సెంటెన్స్ ఏం చెప్తుంది, కానీ మోరల్ కరేజ్ ఉన్న వాళ్ళు వెన్ ఇట్ ఈస్ రియల్లీ నెససరీ, ఒక సిచ్యువేషన్లో ఆ ఫిజికల్ రిస్క్ తీసుకోవటం అనేది కనుక చాలా అవసరం అని కనుక వాళ్ళు కనుక నిర్ణయించుకుంటే దే విల్ ఫేస్ ద సిచ్యువేషన్ బోల్డ్లీ, చాలా ధైర్యంగా ఆ సిచ్యువేషన్ని ఎదుర్కొంటారని చెప్పి ఈ పర్టికులర్ ప్యాసేజ్ చూపిస్తుంది. సో హోల్ ప్యాసేజ్ ఈస్ టాకింగ్ అబౌట్ కరేజ్, ఫిజికల్ కరేజ్, మోరల్ కరేజ్, హౌ పీపుల్ ఓన్లీ ఫిజికల్ కరేజ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, మోరల్ కరేజ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు. మోరల్ కరేజ్ ఉన్న వాళ్ళు దో ఫిజికల్గా రిస్క్ తీసుకోకపోయినా సిచ్యువేషన్ కనుక కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్ని ఎదుర్కొంటారని చెప్పి ఈ హోల్ ప్యాసేజ్ చూపిస్తుంది. సో లెట్ us see the questions. A man of courage is cunning, curious, intelligent, careful. కన్నింగ్ అంటే జిత్తులు మారితనంగా ఉండటం కదా. సో ధైర్యంగా ఉన్న అతను ఎప్పుడు ఇలా చేయడు. సో ఇంటెలిజెంట్కి కరేజ్కి అసలు సంబంధం. ఇంటెలిజెన్స్ ఈజ్ సంథింగ్ దట్ డెవలప్స్ త్రూ సమ్ నాలెడ్జ్, some people get it by birth. So both two options are wrong. సో క్యూరియస్ అంటే ప్రతీది తెలుసుకోవాలి అన్న క్వాలిటీ. సో మ్యాన్ ఆఫ్ కరేజ్కి ఉన్నా కూడా అదొక్కటే కాదు, దట్ పర్సన్ విల్ ఆల్వేస్ బి వెరీ కేర్ఫుల్, ఎలా చేయాలి ఏంటి అని. ఓకే, నెక్స్ట్ ఆప్షన్. ఫిజికల్ కరేజ్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ deliberation, emotions, uncertainty, defiance. Let us see. An emotional state which urges a man to risk injury. Physical courage ఎప్పుడు మన ఇమోషన్స్ని చూపిస్తుంది. దేనికి? ఇంజరీ కానీ డెత్ కానీ ఏది ఫేస్ చేసినా యూ గో త్రూ ఇమోషన్స్, రైట్? మన ఇమోషన్స్తో ఉన్నప్పుడే సపోజ్ కోపం వచ్చింది అనుకోండి, కొంతమందికి కోపం కానీ లేకపోతే ఏదైనా ఎదుర్కోవాలనుకోండి ధైర్యంగా ఫస్ట్ ఆ ఇమోషన్ మన మైండ్లో స్టార్ట్ అవ్వాలి. అప్పుడే కదా మనం ఆలోచిస్తాం దీనికి ఫిజికల్గా మనం వెళ్ళి దాన్ని ఎదుర్కోవాలి అని చెప్పి. సో అవర్ ఆన్సర్ ఫర్ దాట్ ఈస్ ఫిజికల్ కరేజ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఇమోషన్స్ వల్లే అది బయటపడుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 2. See the next one. A man with moral courage can defy his enemies. No. Last sentence చూడండి, paragraphలో. A man with moral courage face a situation boldly. Moral courage ఉన్నటువంటి వ్యక్తి ఏ సిచ్యువేషన్స్ అన్నా కరెక్ట్గా ఫేస్ చేస్తారు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 3rd. ఓకే, నెంబర్ 3. ప్లెయిన్ ఆన్సర్స్, చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. అంటే మనం వీ కెన్ యూజువలీ పిక్ దోస్ ఆన్సర్స్ ఫ్రమ్ ది
paragraph itself. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.